కాంగ్రెస్ నాయకులు ఏమైనా కేసీఆర్ దైవాంశ సంభూతుడా? ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు ఇంత హడావుడి చేస్తున్నారంటున్నారు. మీరు ఉద్యమం నుంచి చూస్తూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు కేసీఆర్ దైవాంశ సంభూతుడు అని అడుగుతున్నారు. మేమేం చెప్తున్నాము, దైవాంశ సంభూతుడు కాదు, బాపు కేసీఆర్ దేవుడే అని చెప్తున్నాం. దైవాంశ సంభూతుడు అంటే దేవతల విషయాలను మధ్యకు తీసుకొచ్చేటోడు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవుడిగానే కొలుస్తున్నాం మేమంతా. ఎందుకంటే 60 ఏళ్ల కన్నీళ్ళు, 60 ఏళ్ల గోస, రైతుల గోస, భాషకు గోస, యాసకు ఘోష, ఎక్కడ పోయినా రైతులు అవస్థపడ్డారు. అటువంటి తెలంగాణలో భాషను కానీ యాసను కానీ మనది మనకు మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి నిరూపించి మనల్ని ఒక అగ్రపదాన్ని నిలబెట్టిన నాయకుడు, ఆయనను దేవుడే అని మేము అనుకుంటున్నాం. ఇవాళ దాదాపు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఏమన్నా నోటీసులు ఇవ్వాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలని. గాంధీనగర్లో గోడకు అంటించిపోయారు సిట్ అధికారులు. ఎలా చూడాలి? ఇది చిల్లర వేషాలు. ఈ రేవంత్ రెడ్డి ఈ సిట్టులు స్టాండులు ఇట్లాంటివి పెట్టినంత మాత్రాన ఈ ప్రజలకంతా తెలిసిపోతుంది. డైవర్షన్ పాలిటిక్స్. నీ సంక్షేమ పథకాలు, నీ 420 హామీలు, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేక నువ్వు ఆడుతున్న డ్రామాలు, ఇప్పుడు వస్తున్న మున్సిపల్ ఎలక్షన్ ముందు పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక గేటుకు అతికేస్తున్నామంటే ఎంత అసమర్థ పాలనో తెలిసిపోతుంది. 65 ఏళ్ళు దాటినప్పుడు కేసీఆర్ గారికి ఏం చెప్పిండ్రు, ఎర్రవల్లిలో మేము మీకు సహకరిస్తాము, మీరు వచ్చి తీసుకోండి అన్నారు. ఎవరికి చెప్పకుండా ఒక మధ్యరాత్రి పోయి గేటు కట్టాల్సినప్పుడే తెలిసిపోతుంది వీళ్ళు ఎంత చండాలంగా ప్రవర్తిస్తుండ్రో. బచ్చగాని వేషాలు మానుకోవాలి. పరిపాలన మీద మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఏం చేయాలన్న విషయం మీద ఆలోచించాలి. ఎంతసేపు రామన్నకు నోటీస్ ఇవ్వాలన్నా, హరీష్ అన్నకు నోటీస్ ఇవ్వాలన్నా, సంతన్నకు నోటీస్ ఇవ్వాలన్నా, కేసీఆర్ గారిని బయటికి లాగాలన్నా, ఈ విషయాల మీద పెట్టొద్దు. అయినా ఇవాళ వాళ్ళు ఒక నోటీస్ అంటించిండ్రని చాలా సంతోషపడుతున్నారు. కానీ ఇది తెలంగాణ చరిత్ర మీద మాయని మచ్చ. ఇది మచ్చగా మిగిలిపోతుంది. 60 ఏళ్ల గోసను, 60 ఏళ్ల బాధలను, కన్నీళ్లను మొత్తం తుడిచిన ఘనత కేసీఆర్ది. అటువంటి నాయకునికి నోటీసులు ఇచ్చి వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోవడం అని ఖాయమని నేను చెప్తున్నా. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కేసీఆర్ అరెస్ట్ తప్పదు అంటున్నారు. ఒకవేళ ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారా? ఇవాళ కాంగ్రెస్ నాయకుల డొల్ల మాటలు అవన్నీ. ఇందులో నిన్న మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కొట్లాడుకున్నది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ను ముట్టాలంటే వాడి జేజమ్మ దిగి రావాలి. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం బగ్గుమంటుంది. తగిన బుద్ధి మేము చెప్తాము. మేమంతా ఏకమై, బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకమై కేసీఆర్ను టచ్ చేస్తే మా తడాకా ఏందో తప్పకుండా చూపిస్తామని చెప్తున్నాం.